బొబ్బర్లంక నుంచి పెళ్లివారి ఊరు వెళ్లేదాకా కార్లు ఇంచుమించు కాలవగట్న ప్రయాణం చేశాయి. రెండు వైపులా కొబ్బరి చెట్లు, ఆ చెట్లని దాటుకుని వరిచేలు, రోడ్డు మీద ఇద్దరెక్కిన సైకిళ్లు, ముగ్గురు కూర్చున్న సైకిల్ రిక్షాలు, అక్కడక్కడ గుర్రపు బళ్ళు. గతుకుల రోడ్డైనా చల్లగా హాయిగా ఉంది. కడుపులో పడిన బరువైన టిఫిన్ ఇప్పుడిప్పుడే కదులుతోంది. రెప్ప వెయ్యకుండా ఇరువైపులా చూస్తోంది అరుణ. ఆంధ్రదేశంలో భరించరాని ఎండలు అంటారు. ఇక్కడ చల్లగా హాయిగా ఉంది. సముద్ర జలాలు కంటికి కనబడుతున్నా భరించడాని ఒక్కతో బట్టలు ఒంటికత్తుకుపోయే మద్రాసు వాతావరణం జ్ఞాపకం వచ్చి ఇక్కడెంత హాయిగా ఉంది అంది అరుణ. నేను చెప్పలేదు కోనసీమ అంటే కొబ్బరి నీరు తాగినంత హాయిగా చల్లగా ఉంటుందని అన్నాడు భాస్కర్. అదిగో పెళ్లివారిల్లు అన్నాడు అమరేశ్వరరావు. నీకెట్లా తెలుసు అని అడగబోయి ఆగిపోయింది అరుణ. 4 రోడ్లని కలుపుతూ బ్రహ్మాండమైన తాటాకుల పందిళ్లు, వాటిని బట్టి ఎవరైనా చెప్పొచ్చు. కారు పందిరి కింద నుంచి వెళుతోంది. మరి కొంచెం ముందుకు పోని అన్నాడు భాస్కర్. కార్లు ఆగాయి. పచ్చని తాటాకుల పరిమళం కొత్తగా సోకింది అందరికీ. పందిళ్లపై అజమాయిషి చేస్తున్న కద్దరు బట్టలైన కార్లు ఆగడం చూసి గబగబా ఎదురొచ్చాడు. చామనచాయిగా పొడవుగా ఉన్నాడు. తెలుపు నలుపు కలిసిన క్రాఫింగు, కద్దరు లాల్చి, కద్దరు పంచ, కళ్ళు విశాలంగా తీక్ష్ణంగా ఉన్నాయి. గుబురు మీసాల వెనక నుంచి రండి రండి, ప్రయాణం సుఖంగా జరిగిందా? మా భాస్కరం బస చూపిస్తాడు, స్నానాలవి పూర్తి చేసుకురండి, భోజనాలు రెడీగా ఉన్నాయి. బాబాయ్, నువ్వు భోంచేయలేదా? మద్రాసు నుంచి వారు అంత దూరం నుంచి వచ్చినప్పుడు నేను ముందు భోజనం చేస్తానా? నువ్వు వెళ్ళి వారికి స్నానాలది సరిగ్గా ఏర్పాటయ్యాయో లేదో చూడు. పెళ్లి పెద్ద తమ కోసం ఇంతసేపు కాచుకుని కూర్చున్నారనేటప్పటికీ ఎవరికి వారికి సిగ్గుగా అనిపించింది. అరుణ, మీనాక్షి, రమోల తమ బస చూసి డంగైపోయారు. ఆ ఇల్లు ఏర్పాట్లు పల్లెటూర్లా లేదు. వాష్ బేసిను, సెప్టిక్ లెట్రిను, బాత్రూంలో పెద్ద గంగాళాలతో వేడి నీళ్లు. ఆ నీళ్ల సైజు చూసి రమోల అంది, ఈ వేడి నీళ్లు పోసుకుంటే నేను భోజనాల దగ్గర గురకలు పెట్టి నిద్రపోతాను. బాబోయ్, నాకని నీళ్లు పోసుకుని నీరసం వస్తుంది. మా ఇంట్లో అమ్మ గ్యాస్ స్టవ్ మీద 1 లీటర్ నీళ్లు కాచిస్తుంది స్నానానికి. పోని వదిలే అంది అరుణ. ఈ ఇంట్లో వాళ్ళు నేను బ్రూట్ అనుకుంటారేమో. నువ్వేమో సిటీ నుంచి విలేజ్కి వచ్చావు. ఆ విలేజర్స్ నిన్ను కంట్రీ బ్రూట్ అని ఎలా అనుకుంటారు? ప్రస్తుతం పరిస్థితులు తారుమారయ్యాయి అందుకని అంది రమోల. తమకిచ్చిన గదిలో పాండ్స్ పౌడర్ కొత్త డబ్బా, కొత్త మైసూరు శాండిల్ సోప్స్ 3, కొత్త హెయిర్ ఆయిల్, కొత్త టూత్ పేస్టు, ఇవన్నీ డ్రెస్సింగ్ టేబుల్ మీద అమర్చున్నాయి. కుంకుమ, దువ్వెనలు కూడాను. అరుణకి మతి పోతోంది. ఈ హడావుడంతా చూస్తే మనం పాట కచేరీకి వచ్చినట్లు లేదు, మగ పెళ్లివారంలా ఉంది అంది మీనాక్షి. మనం ఫక్తు పాట కచేరీ వాళ్ళమైతే ఇన్ని మర్యాదలు జరగవు. భాస్కర్ గారి తరపు వాళ్ళం అందుకని పూర్తి చేసింది రమోల. మీ స్నానాలైతే భోజనాలకు తీసుకువెళ్ళడానికి పాలేరు రెడీగా ఉన్నాడు. ఇంటివారమ్మాయి కబురు తెచ్చింది. ముగ్గురు భోజనాలకు వెళ్లారు. పెళ్లి పందిట్లో ఒక వారగా పీటలు పరిచి అరిటాకులు వేశారు. పెళ్లి పెద్ద, మగవాళ్లు స్త్రీల కోసం వెయిట్ చేస్తున్నారు. పెళ్లి కూతురిని చూడలేదు అంది అరుణ భాస్కర్తో నెమ్మదిగా. భోంచేయగానే ఆ అమ్మాయి దగ్గరకు వెళుదురు గాని, వడ్డన కానియండి, ఇప్పటికి ఆలస్యమైంది అన్నారు పెళ్లి పెద్ద. వారి పేరేంటి అడిగింది అరుణ ఆ పక్కనే ఉన్న భాస్కర్ని. నాకు బాబాయ్, మీకు బాబాయే అన్నాడు భాస్కర్. అందరూ కూర్చున్నారు. మీరంతా ఇక్కడికి రావడం నాకెంతో ఆనందంగా ఉంది. మా పల్లెటూరు వాళ్ళకి మీ పాట వినే అవకాశం ఎప్పుడో గాని రాదు. మీరంతా చదువుకున్నవాళ్లు, అన్నీ తెలిసిన వాళ్ళు. ఇక్కడ మర్యాదలవి జరగకపోతే అన్యదా భావించకండి, మొహమాట పడకండి, మీళ్ళే అనుకోండి. అదిగో మీ పిన్ని భాస్కరం, మీ పిన్నికి ఆ అమ్మాయిల పేర్లవి చెప్పు. ఆయన భోంచేస్తున్నారు, తన బాధ్యత తీరిపోయినట్లు. భాస్కరం పిన్నిగారికి 50 ఏళ్లుంటాయి. మనిషి స్థూలంగా భారీగా ఉన్నారు. మొహం కళకళ్లాడుతూ ఉంది. మెడలో 4 పేటల చంద్రహారం, చేతికి 5-6 జతల బంగారు గాజులు చుట్టుకునున్నారు. నుదుటి మీద గుండ్రంగా కుంకుమ. పెద్ద అందగత్తి కాకపోయినా మనిషిని చూస్తే సద్భావం కలుగుతుంది. మొహమాట పడకుండా భోంచేయండి అంటూ నీతి జాడి పుచ్చుకున్నారు. నెయ్యి వేసుకోవడం అలవాట్లేని రమోల నెయ్యి పులుసులా వడ్డిస్తుంటే కంగారు పడింది. మీనాక్షి అందుకొని, ఆ అమ్మాయి నెయ్యి వేసుకోరాదు పిన్నిగారు, అంతంత నెయ్యి వేయకండి అంది వరసలు కలుపుతూ. ఆ అమ్మాయికి పులుసు గాని పప్పుచారు గాని వేయండి, మద్రాసు వాళ్ళు ముందు సాంబార్తో భోజనం మొదలు పెడతారు అంది మళ్ళీ మీనాక్షి అందుకొని. భోజనాలయ్యాక అంతా పెళ్లి కూతుర్ని చూడ్డానికి వెళ్లారు. పెళ్లి కూతురికి పొడవాటి పూలజడ చుట్టారు. మొగలు రేకులు, చామంతులు కలిపి. బొగ్గన చుక్క, కళ్యాణం బొట్టు, లేత నీలం పొట్టుచీర కట్టుకునుంది. అన్నయ్య మీ గురించి చాలా చెబుతుంటాడు, మనిద్దరికీ చాలా పోలికలున్నాయట, పొడవాటి జడలు కూడా నవ్వుతూ అంది పద్మ.
మీరు సినిమా పాటలు చాలా బాగా పాడతారట. మా వాళ్ళు లిజనర్స్ రిక్వెస్ట్లు ఇప్పుడే తయారు చేసుకుంటున్నారు అంది రమోలాని చూసి. అరుణకి పద్మని చూస్తే చాలా ఇష్టం వేసింది. అనవసరమైన సిగ్గు అభినయించకుండా మామూలుగా మాట్లాడింది. పల్లెటూరు పెళ్లికూతుళ్ళు తల వంచుకుంటారని సిగ్గుపడతారని ఇవన్నీ ఊహలు. ఈ చీర అన్నయ్య తెచ్చాడు. మీకు చూపించాడట అడిగింది పద్మ. అవును. ఆ రోజున నన్ను సెలక్షన్కి రమ్మన్నారు. మీ వదిన మేమంతా వెళ్ళాం షాపింగ్కి. వదినెక్కడా అడిగింది అరుణ. ఈ ఇంట్లో నన్ను ఒక్కదాన్ని వెతికి పట్టుకోనక్కర్లేదు. ఎందుకంటే నేను ఈ గదిలోంచి కదలకూడదట. అందరూ నా దగ్గరకు వస్తారు. కానీ మా వదినల్ని పట్టుకోవాలంటే 10 మందిని పంపాలి వెతకడానికి నవ్వింది పద్మ. అతని ఫోటో ఉందా పెళ్ళికొడుకుది అడిగింది అరుణ. పద్మ కొంచెం సిగ్గుపడింది ఈసారి. ఉంది, పై బీరువాలో ఉంది. నేను తీసిచ్చానంటే మా వదినలు బతకనివ్వరు. పయ్యరలో ఉంది, తీసుకుని చూడండి. అరుణకి మొహమాటంగా ఉంది బీరువా తెరవాలంటే. పర్వాలేదు, ఆ బీరువా అందరూ తెరుస్తారు, పైనుంది చూడండి అంది పద్మ మళ్ళీ చిరునవ్వుతో. అరుణ బీరువా తెరిచి పయ్యర్లోంచి ఫోటో తీసింది. పెళ్ళికొడుకు బాగున్నాడు. కళ్ళు తెలివిగా చురుగ్గా ఉన్నాయి. సూటు వేసుకుని నిల్చున్న ఫోటో. అరుణకి రాజా ఫోటోని తను తొలిసారి చూసిన క్షణం జ్ఞాపకం వచ్చింది. తనకి కలిగినట్లే పద్మ కూడా సంచలనం కలిగిందా? ఫోటో చూడంగానే పద్మకి ఎటువంటి భావాలు కలిగాయి? నాకు ఫోటో కొత్తగాని మనిషి కొత్త కాదు అంది పద్మ. అరుణ ప్రశ్నార్థకంగా చూసింది. లవ్ మ్యారేజా అడిగింది రమోలా గబాల్న. ఆహా, మా అక్క ఊరే. చాలాసార్లు రాజమండ్రి వెళుతూ రేవులో చూసుకునేవాళ్ళం. అప్పుడు పెళ్ళి అనుకోలేదనుకోండి. ముఖాలు కొత్త కాదు. అరుణ, మీ ఆయన కంటే ఈ పెళ్ళికొడుకు బాగున్నాడు అంది రమోల తన సహజ ధోరణిలో. మీకు పెళ్ళయిందా అడిగింది పద్మ ఆశ్చర్యంగా. ఇంకా లేదు, పై నెలలో మనమంతా అరుణ పెళ్లికి వెళ్తున్నాం అంది రమోల తనే పెళ్లి పెద్ద అయినట్లు. ఏదైతే టామ్ టామ్ కొట్టవద్దందో ఆ వార్తనే 5 నిమిషాల్లో పెళ్లికూతురి చెవిని వేసింది రమోల. ఈ రోజు రాత్రి 9ంటికి గాని పెళ్లికొడుకు తరలి రాడు. అప్పటిదాకా మీరు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. 8ంటికి భోజనాలు అన్నారు అటువైపు వచ్చిన పిన్నిగారు. అమ్మో, మళ్ళీ రాత్రి భోజనాలా? ఏం లాభం లేదు, మేం భోజనాలు చెయ్యం అన్నారు స్త్రీలు ముగ్గురు ఏకకంఠంతో. అయితే పలహారం పాలు తీసుకోండి అన్నారు పిన్నిగారు. పాలు మట్టుకు చాలు అంది మీనాక్షి. ముగ్గురు బస్కొచ్చారు. ఇంటివారి ఆడపిల్లలు కాసేపు వీళ్ల దగ్గర కూర్చుని కబుర్లు చెప్పారు. ఆ ఊళ్లలోని ఆడపిల్లలు బొత్తిగా చదువులేని వాళ్లు కాదు. కొందరు స్కూల్ ఫైనలు, కొందరు కాలేజీ చదువులు. పెళ్లికెదిగిన ఆడపిల్లలు. పత్రికల్లోని ఎంబ్రాయిడరీ కుట్లు చాలా శ్రద్ధగా కుట్టడం చూస్తే అరుణకి చాలా ముచ్చటేసింది. చీరల మీద, గలీబుల మీద, టేబుల్ క్లాతుల మీద నీటుగా శ్రద్ధగా కుట్టినవి చూసింది. ప్రస్తుతం అందరూ ప్లాస్టిక్ బుట్టలు అల్లుకోవడంలో ఉన్నారు. ఎవరిళ్లలో చూసినా ఆ వేట, ఈ కుట్లో, అల్లికలో ఒక రకమైన పోటీ. ఒకరినొకరు అనుకరించడం, పక్కవారి కన్నా మిన్నగా ఉండాలన్న తాపత్రయం. ఇది ఆరోగ్యకరమైన దృక్పథంలాగానే తోచింది అరుణకి. అక్కడి ఆడపిల్లల్ని చూస్తుంటే అరుణకి మద్రాసులోని కాలేజీ పిల్లలు ఎందుకు పనికిరారనిపించింది. మడత నలగకుండా బాగా కిందకు కట్టుకున్న వాయిల్ చీరలు, కుచ్చెళ్ళు పొందికగా ఎక్కడా వంకర లేకుండా గంజిపెట్టిన చీరలు అవడం చేత నిల్చున్నట్లు కనిపించాయి. ఒక్క అమ్మాయి కూడా నలిగిన చీరతో కనిపించలేదు. తెల్లని చక్కని వాయిల్ జాకెట్లు, ఆ జాకెట్ల మీద సన్నని ఎంబ్రాయిడరీ పూలు, బ్యాక్ ఓపెనింగ్ బ్లౌజులు, అందరి దగ్గర ఇంటిమేట్ సువాసనలు. ఇక్కడ ఫారెన్ పర్ఫ్యూమ్స్ దొరుకుతాయా అడిగింది ఇంటివారి రెండో అమ్మాయిని అరుణ. ఓ, చాలా వస్తాయి. కాకినాడ నుంచి వస్తాయి. అక్కడి నుంచి స్మగ్లింగ్ గూడ్స్ ఈ చుట్టుపక్కల ధారాళంగా దొరుకుతాయి. ఈ ఊళ్ళో వాచీలన్నీ స్మగుల్డ్వే అంటూ రిస్టు వాచీ చూపించింది. ఆ అమ్మాయి కట్టుకున్న రోజ్ కలర్ వాయిల్ చీరకు మ్యాచ్ అయ్యే రోజ్ కలర్ డైల్ కవరు. అందులో 12 రంగులున్నాయి. చీరలు బట్టి 5 డైల్ కవర్ మార్చొచ్చు అంది ఆ అమ్మాయి. ఆ పిల్ల మాటలు వింటుంటే అరుణకి భాస్కర్ మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఈ కోనసీమ అన్నపూర్ణ, ఇక్కడ సిరి సంపదలకు లోటు లేదు అని. దూరాన్నుంచి ఏవో పేలిన శబ్దాలతో మెలకు వచ్చింది అందరికీ. టైం చూస్తే 8. ఊరేగింపు బయలుదేరింది. పెళ్ళికొడుకు బయలుదేరాడు అంటూ హడావిడిగా వచ్చింది ఇంటి వాళ్ళమ్మాయి వీళ్ళని లేపడానికి. ఎక్కడా ఇంకా లైట్లు కనిపించడం లేదు అడిగింది రమోల. అబ్బో, అప్పుడెక్కడా అవుట్లు పేలుస్తున్నారు. ఇక్కడికి 2 మైళ్ల దూరం. అక్కడి నుండి ఊరేగింపు రావాలి. చాలా టైం పడుతుంది. ఈ లోపల మీరు తయారవ్వండి. మేమెందుకండి? భాస్కర్ అన్నయ్య చెప్పారు. మీరెప్పుడూ ఇలాంటి ఊరేగింపులు చూడలేదట. మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. 1-2 ఫర్లాంగులు ముందుకు వెళదాం. ఊరేగింపు చాలా బాగుంటుంది అంది ఆ అమ్మాయి ఉత్సాహంగా. పొట్టుచీరలు కట్టుకోండి, మేము పొట్టువే కట్టుకుంటాం హెచ్చరించి మరీ వెళ్ళింది. దూరాన్నుంచి ఆకాశంలో అవుట్లు పేలిన శబ్దం వినిపిస్తోంది. తారాజువ్వలు గాలిలోకి పూల జల్లుల వలె ఎగిరి కింద పడుతున్నాయి. విసురుగా పైకెగిరి పూల సరాల వలె కిందకి రాలుతున్నాయి.
దొడ్డివాకిలి వైపు నిల్చుని ఆకాశంలో మిలమిలా మెరుస్తూ కింద పడుతున్న ఆ నిప్పురవ్వల్ని చూస్తున్నారు ముగ్గురు. దూరాన్నించి బ్యాండ్ మేళం వినిపిస్తోంది. ఆ మేళం మధ్య మధ్యన ఆగుతోంది. బ్యాండ్ మేళం మధ్య మధ్య ఎందుకాగిందో ఊరేగింపు దగ్గరకు వెళితేనే గాని బోధపడలేదు అరుణ వాళ్ళకి. ముందుగా గ్యాస్ లైట్లు నెత్తిన పెట్టుకుని రోడ్డుకి రెండు వైపులా కూలివాళ్లు, మధ్య మధ్యన ట్యూబ్ లైట్లు ఇటు అటు పట్టుకుని నడుస్తున్న వాళ్ళు, ఆ ట్యూబ్ లైట్లు గేడకర్రలకి నిలువునా కట్టారు. ఆ లైట్లు వెలగడానికి బండిలో డైనమో, వాటి వెనకగా బుట్టబొమ్మలు, రాజు రాణి, సామాన్యులు, ఆడ మగ, నాట్యకత్తె, సైనికుడు, మొత్తం 6 బొమ్మలు నిలువెత్తుగా వరుస వరుసగా నడిచొస్తున్నాయి. మొదట్లో మా ముగ్గురికి అవి ఎలా నడుస్తున్నాయో బోధపడలేదు. బుట్టబొమ్మ లోపల మనుషులున్నారు. వాటిని తొడుగ్గా వేసుకుని నడుస్తున్నారని పరిశీలించి చూసి గ్రహించుకున్నారు. ఆ బుట్టబొమ్మలు నడుం మీద చేయి పెట్టుకుని మధ్య మధ్య ఆగుతుంటే తమాషాగా ఉంది అరుణకి చూడ్డానికి. తర్వాత టాపు లేని లారీ, లారీలో నిల్చుని వాయిస్తున్న బ్యాండ్ మేళం, ఆ బ్యాండ్ మేళం వెనక జనం గుంపులు గుంపులుగా ఉన్నారు. అరుణ కుతూహలంగా చూసి ఒక అరుగెక్కింది. మధ్యగా ఆడవాళ్లు పాటలు పాడి అభినయిస్తున్నారు. అదే మేజువాణి అంటే అన్నాడు శ్రీనివాసన్. అరుణ ఉలిక్కిపడి చూసింది. అరే, మీరిక్కడున్నారా? భాస్కరం గారేరి అడిగింది అరుణ. ఆరేసుకోబోయి పారేసుకున్నాను. పంటి చెంగు పూర్తిగా గాలిలో కొదిలేసి వెనక్కి వంగి పాట పాడుతోంది ఒక అమ్మాయి. వయసు 20 లోపునుంటుంది. సన్నగా తెల్లగా ఉంది. నైలాన్ చీర కట్టుకుని పలచని జాకెట్ వేసుకునుంది. ఆ పల్లవిని మరో పిల్ల అందుకుంది. మొత్తం 6 అమ్మాయిలున్నారు. అందరూ 25 లోపు వాళ్లే. గవర్నమెంట్ వీటిని బ్యాన్ చేశారు కదా, ఎట్లా ఆడనిస్తున్నారు? అదుగో అటు చూడు. వెనక్కొంగిన పిల్ల ఇంకా వెనక్కి వంగి పోలీస్ ఇన్స్పెక్టర్ నోట్లో ఉన్న 5 రూపాయల నోటుని తన నోటితో అందుకుంది. చిచ్చి, అసహ్యంగా ఉంది అని చిరాకు పడింది అరుణ. అక్కడ చేరిన వాళ్ల చప్పట్లు ఈలలు విని. ఊరేగింపు మరికాస్త సాగింది. అవుట్లు పీల్చారు. తారాజువ్వలు ఎగరేస్తున్నారు పైకి. చూడు పిన్నమ్మ, పాడు పిల్లాడు, మరో పాట ఎత్తుకున్నారు ఆడే పిల్లలు. వాళ్ల అభినయం, ఆ ఒళ్ళు తిప్పుకోవడం, ఆ కులుకులు చూస్తే అరుణకి సిగ్గేసింది. పెద్ద మనుషులు, చదువుకున్న వాళ్ళు కూడా ఇటువంటివి ఎలా ఏర్పాటు చేశారు? దాన్ని చూసి ఈ పురుషులంతా ఎలా ఆనందించగలుగుతున్నారు? నాకు సిగ్గుగా ఉంది, పోదాన్రా అంది రమ్మోలాని పట్టుకుని లాగుతూ. నేను రాను. చూడు, తమాషాగా ఉంది. తమాషానా? నీకు సిగ్గేయడం లేదు? మనలాంటి ఆడపిల్ల పమిట తీసేసి ఆడుతుంటే చూడు ఆ మగవాళ్ళు ఎలా వంగి వంగి చూస్తున్నారో. ఏం, మీ జయమాల్ని ఎంతకంటే బట్టలు కట్టుకుంటుందా? ఈ పిల్ల చీరన్న కట్టుకుంది. సినిమాల్లో క్యాబరే అని ఆడుతుంటే క్యాబరే అని లొట్టలు వేసుకుంటూ మీరంతా చూడడం లేదా? అడిగింది రమోలా. నారాయణ నారాయణ నక్కతోక, ఆహా విప్పుకోక. ఒక పిల్ల పట్టుకుని రెండో పిల్ల కుచ్చేళ్లు పట్టుకుని గుంజుతోంది. నా మొగుడు తెచ్చాడు కొత్త కోక అంటూ ఒళ్ళంతా మెలికలు తిప్పుకుంటూ పాట పాడుతోంది. చుట్టూ మగపిల్లలు, కుర్రకారు, పెద్దవాళ్లు అంతా కేకలు, నవ్వులు, చప్పట్లు, ఈలలు. కదలండి, బ్యాండ్ మేళం వాయించమనండి. ఎవరో పెద్ద గొంతుతో అదిలించారు. పాటాపి మేజువాణి వాళ్లు కదులుతున్నారు. ఆ తర్వాత సన్నాయి మేళం. నగుమోము చాలా హాయిగా శ్రావ్యంగా వాయిస్తున్నాడు మేళగాడు. కాని అతని విద్యని ఎవరూ వినడం లేదు. హంసవాహనం వలె అలంకరించిన జీపు పూలతో, చెంకీ పూసలతో హంసలా అలంకరించారు. అందులో మధ్యన సూట్లో పెళ్ళికొడుకు, దాని వెనకనే డైనమో పెట్టుకుని జీపు. ఆ జీపు వెనక 4-5 కార్లు. ఆ కార్ల నిండా మగ పెళ్లివారి తాలూకా చిన్నవాళ్లు, ఆడంగులు. మగవాళ్ళందరూ ఊరేగింపు ముందుగానే నడుస్తున్నారు. ఎలా ఉంది మేజువాణి? నవ్వుతూ అడిగాడు భాస్కర్. అయాం ఇషేముడు అంది అరుణ చికాగ్గా. మీరంతా చదువుకున్నవాళ్ళు. అలా ఆడపిల్లల్ని నడివీధిలో ఆడించడం న్యాయంగా ఉందా? భాస్కర్ నవ్వుతున్నాడు. దేనికి నవ్వుతున్నారు? వాళ్ళెంత చీప్గా పాడుతున్నారో చూసారా? పైగా ఆ సబ్ ఇన్స్పెక్టర్ యూనిఫామ్లో ఉండి కూడా ఇది అలౌ చేస్తున్నాడు అంటే ముందు అతన్ని డిస్మిస్ చేయాలి. ఏయ్, డోంట్ గెట్ ఎమోషనల్. ఇంటీరియర్కి వెళితే ఒక్క మన ఆంధ్రలోనే కాదు, మన దేశంలో మారుమూలకెళ్ళి చూస్తే ఒక్క దురాచారం కూడా పోలేదు అన్నది నీకు తెలుస్తుంది అన్నాడు భాస్కర్. మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఎలా పోతాయి? ఢామ్ అని అవుటు పేలింది ఆకాశంలో. మా బాబాయిని కదిపితే అమ్యూజ్మెంట్ పార్కుల్లోని చీప్ డ్యాన్సుల కంటే, సినిమాల్లోని క్యాబరే డ్యాన్సుల కంటే ఇవి చాలా నయం అంటారు. ఆ రెంటి వల్ల చెడిపోతున్న యువకులు చాలా మంది ఉన్నారు. వాటితో పోల్చి చూస్తే ఇందులో అశ్లీలం చాలా తక్కువ అంటాడు. ఈ 3 రోజులు వీళ్ళెక్కడే ఉంటారా? ఊరేగింపు అవగానే కిరాయి ఇచ్చేసి వాళ్ళ ఊళ్ళకి పంపేస్తారు. ఈలోగా ఈ మగపిల్లలు. నీకా భయం అక్కర్లేదు. మా బాబాయ్ ఎంత సరదాగా ఉంటాడో అంత చండశాసనుడు. ఊరేగింపు కాసేపు చిన్నవాళ్లు నవ్వినా, డబ్బులు విసిరినా ఊరుకుంటాడు. ఆ పైన ఒక్కడుగు ముందుకు పడ్డారా చంపేస్తాడు అన్నాడు భాస్కర్. మీకు అవమానకరంగా లేదా? ఆడపిల్లల్ని ఇలా నడిబజారు
అరుణ, నిన్నో మాట అడగనా? అడగండి. మన సినిమాల్లో వచ్చే క్యాబరే డాన్సులు చూస్తే నీకు సిగ్గుగా ఉండడం లేదా? ఉంటోంది. మరి సినిమాలు మానేస్తున్నావా? లేదనుకోండి. అదే నేను చెప్పేది. నేను గవర్నమెంట్ ఆఫీసర్ని. వీటిని ఎంకరేజ్ చేయకూడదు నిజమే. ఇది అపాయకరం కానప్పుడు, కాసేపు నవ్వులాటైనప్పుడు పర్వాలేదు. ఇది నాలోని బలహీనత కావచ్చు. ఏమైనా మీ బాబాయ్ గారు ఈ మేజువాణి పెట్టించి ఉండవలసింది కాదు. పైగా ఆయన ఖద్దరు కట్టుకుని ఇలాంటివి. ఖద్దరు కట్టుకున్నంత మాత్రాన అందరూ గాంధీజీలు కాలేరు. మా బాబాయ్ పిలుస్తున్నారు. మీరు జాగ్రత్తగా బసకు వెళ్ళండి. మీరు పెళ్లి పందిరికొచ్చేటప్పటికి ఎంతవుతుంది? అడిగింది అరుణ. మూడవ్వచ్చు. అక్కడే పానకం వగైరా ఇస్తారు. మళ్ళీ అక్కడేమన్నా ఫంక్షనా? చిన్న సైజు ఫంక్షన్. చూద్దుగాని మీరెళ్ళి పడుకోండి. 3ంటికి ఎవరినైనా పంపుతాను. అప్పుడు రండి అన్నాడు భాస్కర్. అరుణ వాళ్ళు వెనక్కి తిరిగారు. అరుణ, నాకీ ఊరేగింపు చాలా బాగుంది. చూడు, పందిరంతా ఎంత సందడిగా ఉందో. నీకు నిద్రొస్తోందా? నాకైతే ఇలా తెల్లవార్లు తిరగాలనుంది అంది రమోల. తిరుగు. రేపు గారదబ స్వరంతో పాట కచేరీ చేయొచ్చు. మెచ్చుకుని మేకతోలు కొప్తారు అంది అరుణ. ఏమైనా మద్రాసులో ఉండి మనం తెలుగుతనం, మన ఆచారాలు మరిచిపోతున్నామేమో అనిపిస్తోంది అంది మీనాక్షి. మేజువాణియా? అడిగింది అరుణ కోపంగా. అది కాదనుకో. ఈ పెళ్లిపందిరి చూడు ఎంత విశాలంగా ఉందో. ఎక్కడ పడుకున్నా ఎంత తిన్నా అడిగేవాళ్లు లేరు. హాయిగా స్వేచ్ఛగా ఉంది అంది మీనాక్షి. పని పాట లేకుండా ఒకరోజు బాగుంటుంది. 2 రోజులు సరదాగా ఉంటుంది. 3ో రోజు పారిపోతావు. తోచడం లేదని అంది అరుణ. అది నిజమే అంది మీనాక్షి. బసకెళ్ళి పక్క మీద పడుకున్నారు గాని ముగ్గురికి నిద్ర రాలేదు. అపశృతులతో వాయించే బ్యాండ్ మేళపు సినిమా పాటలు, మధ్య మధ్య అవుట్లు పేల్చే శబ్దాలు, వాటి మధ్యన శ్రావ్యమైన నాదస్వరం అన్నీ చెవుల్లో దూరుతున్నాయి. మత్తుగా కనురెప్పలు మూతపడుతున్నా చెవుల్లోకి శబ్దాలు వెళుతూనే ఉన్నాయి. 3 గంటలైంది. లేవండి, పెళ్లివారొచ్చారు. ఎదురు సన్నాహం వెళ్ళాలి అంటూ ఎవరో తట్టి లేపారు. అప్పటికి గాని అరుణకి తాను నిద్రపోయినట్లు తెలియలేదు. నాదస్వరం తారాస్థాయిని అందుకుంది. బ్యాండ్ మేళం ఆగకుండా వాయిస్తున్నారు. మేజువాణి వాళ్ళు దూరంగా ఓరగా నిల్చున్నారు. బుట్టబొమ్మల వాళ్ళు బొమ్మల్ని పక్కకు తీసిపెట్టి ఒంటికి పట్టిన చెమట తుడుచుకుంటున్నారు. గ్యాస్ లైట్లు కిందకి దించి కూలివాళ్లు భుజాలు రుద్దుకుంటున్నారు. వీళ్ళందరికీ ఒకవైపు నుంచి వేడివేడి టీ గ్లాసుల్లో పోసి అందిస్తున్నారు పనివాళ్లు. పెళ్లికొడుకుని కారులోంచి దించడానికి ప్రయత్నిస్తున్నారు. 9 గంటల నుంచి 3 గంటల దాకా కూర్చున్న పెళ్లికొడుక్కి కాళ్ళు గుదిబండ్లు కట్టుంటాయి. కిందకి దిగి నిల్చోలేకపోయాడు. పక్కనున్న వాళ్ళు పట్టుకున్నారు. అతను 2 కాళ్ళు జాడించుకుంటున్నాడు. అరుణకి నవ్వొచ్చింది. డాక్టరు, చదువుకున్న ఈ పెళ్లికొడుకు బ్లడ్ సర్క్యులేషన్ కోసం కాళ్ళు జాడిస్తున్నాడు. ఎంత ఓపిగ్గా కూర్చున్నాడా అనుకుంది. పందిట్లో పెద్ద పెద్ద జంపకానాలు పరిచారు. వాటి మీద కుర్చీలు సర్దారు. మధ్యన కుషన్ సోఫాలు. ఒక సోఫాలో పెళ్లికొడుకుని, పెళ్లికొడుకు తండ్రిని కూర్చోబెట్టారు. పక్కన కుర్చీల్లో మగ పెళ్లివారిలోని ముఖ్యుల్ని కూర్చోబెట్టి వాళ్ళందరికీ కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు, టవల్సు సప్లై చేశారు. అందరికీ పన్నీరు జల్లి సేద తీరేందుకు పానకం ఇచ్చారు. పానకం ఒకరిద్దరు మట్టుకే తాగారు. అందరూ వేడివేడి టీలు తాగారు. ఆ పైన మగ పెళ్లివారిని విడిదికి తీసుకెళ్లారు. ఆ విడిది అరుణ వాళ్ల బస్కి ఎదురుగానే ఉంది. అరగంటలో మగ పెళ్లివారికి పక్కలు వేయడం, వారందరూ నిద్రకి ఒరగడం జరిగింది. మనం కూడా పడుకుందాం అంది రమోల. మీరు పడుకోండి. 5ంటికల్లా విడిదికి కాఫీ టిఫిన్ తీసుకొస్తాను. మేళాలు పెట్టి మరీ తీసుకొస్తారు అంది ఇంటివారమ్మాయి. ఆ రోజు ఉదయం 10:30కి ముహూర్తం. ఈలోగా డజను సార్లు విడిదికి, పెళ్లివారింటికి ఆడంగులు, మగవాళ్లు పరిగెత్తడం చూసింది అరుణ. ఒకసారి కాఫీ టిఫిన్లు, మరోసారి టాయిలెట్ సామాన్లు, ఇంకోసారి పేకలు, ఇలా విసుగు లేకుండా సప్లై చేస్తుంటే ఆశ్చర్యంగా చూసింది. విడిదిలో పెళ్లివారికి కూల్ డ్రింకు కేసు అప్పగించొస్తున్న భాస్కర్ ఎదురింటి కిటికీ దగ్గర నిల్చున్న తనని గమనిస్తోన్న అరుణం చూశాడు. అరుణ, కాఫీ టిఫిన్లు అందాయా? ఓ, ఈ ఇంటివారమ్మాయి మాకు కావలసినవన్నీ కనుక్కుంటోంది. మీరు కాఫీ తీసుకున్నారా? తీసుకున్నాను. ఆకలేస్తోంది. టిఫిన్ తిన్నానంటే నన్ను బ్రహ్మదేవుడు కూడా లేపలేడు. అందుకని ద్రవాలతోనే కడుపు నింపుకుంటున్నాను. విడిదికి కూల్ డ్రింక్స్ పట్టుకెళ్తున్నారు. కాఫీలు చాలవా? వైజాగ్ నుంచి పెళ్లికొడుకు ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళ కోసం. ఇన్నిసార్లు తిరుగుతుంటే మీకు విసుగ్గా లేదా? ఈ ఒక్కరోజునే కదా వాళ్ళు అడిగేది. మేం సేవ చేసేదిను. రాత్రికి ఒకవైపు డిన్నర్, మరోవైపు మీ లలిత సంగీతం. రమోలా చెప్పిందా? చెప్పింది. పెళ్లి పందిట్లో కనిపిస్తాను అంటూ వెళ్ళిపోయాడు భాస్కరం. గౌరీ పూజ, మంగళ స్నానాలు, మాంగళ్య ధారణ, ఈ తంతులన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం 2 గంటలైంది. మగ పెళ్లివారి బంతి లేస్తేనే గాని ఊళ్ళో వాళ్ళకి, బయట వారికి భోజనాలు వడ్డించలేదు. మగ పెళ్లివారి విందులో ఇటువైపు అటువైపు వంతులు వేసుకుని పెళ్లిపాటలు పాడేశారు ఆడవాళ్లు. ఆ పాటలు వినటానికి వంటవాళ్ళ నుంచి పాలేర్ల దాకా అందరూ గుమిగూడారు. భోజనాల బంతి చూడకూడదని కానీ, ఎంతమంది వింటుంటే పాడకూడదని కానీ
వినేవాళ్ళకి పాడేవాళ్ళకు కూడా అనిపించలేదు. పందాలు వేసుకుని వరుస పాటలు పాడారు. వాళ్ళ బంతి లేచేదాకా ఆఖరికి చిన్నపిల్లలు కూడా ఆకలని అన్నం అడగలేదు. ఆ పాటలు వింటున్నప్పుడు అరుణకి, మీనాక్షికి భాస్కర్ చెప్పినటువంటి సామూహికమైన స్పందన, ఆనందం కనిపించాయి. ఈ పందిట్లో 2 పార్టీలు. మగ పెళ్లివారు, ఆడ పెళ్లివారు. అది తప్ప కులాలు, కుటుంబాలు అన్న విభేదాలు ఎవరిలోనూ కనిపించలేదు. పెళ్ళికొడుకు తరపున ఫ్రెండ్స్ చాలా మందొచ్చారు. అందులో డాక్టర్లే ఎక్కువ మందున్నారు. 2-3 ఇతర వృత్తులకి చెందిన వాళ్ళు కూడా వచ్చారు. ఆ వచ్చిన వారిలో ఒక యువకుడు ఇటు మగ పెళ్లివారి వైపు, అటు ఆడ పెళ్లివారి వైపు 2 వైపులా సరదాగా, చనువుగా తిరుగుతున్నాడు. అతను చాలాసార్లు తన వైపు పరిశీలనగా చూడడం గమనించింది అరుణ. భాస్కర్ మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఇతను మజనూనా అని. పెళ్లి పందిరిలో చదివింపుల వేళ ప్రెజెంట్లు లిస్టు రాసుకునే పని అరుణకు అప్పచెప్పాడు భాస్కర్. బౌండ్ పుస్తకంలో పేరు రాసుకుని ప్యాకెట్ పైన నెంబర్ వేసి ఆ నెంబర్ ఇచ్చిన వారికి ఎదురుగా రాసుకోమన్నాడు భాస్కర్. చాలా మటుకు వెండి సామాన్లు, నగలు చదివించారు. పెద్ద ప్యాకెట్ ఎవరో చదివిస్తున్నారు. ప్యాకెట్ మీద నెంబర్ వేస్తోన్న అరుణ పేరు సరిగ్గా వినలేదు. పేరు అంది తల పైకెత్తకుండానే. నేను అదే అడగాలనుకుంటున్నాను అంది ఒక అల్లరి కంఠం. అరుణ తలెత్తి చూసింది. తన వైపు పరిశీలనగా చూస్తోన్న ఆ అపరిచితమైన ముఖం. పాసాన్మి అంది అరుణ. పేరు కదు అడిగారు? రాజారావు అన్నాడు అతను నవ్వుతూ. అరుణ ఉలిక్కి పడింది. తన రాజా పేరు, ఇతని పేరు ఒకటెలా అవుతుంది? కాదు, తన రాజా పేరు సుందర రాజారావు, ఇతను ఉత్త రాజారావు. మీ పేరు? అడిగాడతను. అరుణ అంది మరో ప్రెజెంట్ మీద నెంబరు వేస్తూ. ఆ సాయంత్రం 5 గంటలకి బంతులాట అన్నారు. ఈ బంతులాట గురించి అరుణ ఎప్పుడూ వినలేదు. ఏం చేస్తారు? నిజంగా బంతాట ఆడతారా అన్న అనుమానం కలిగి గబగబా తయారై వెళ్ళింది. అప్పటికి పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని తీసుకురాలేదు పందిట్లోకి. పందిట్లో ఒక మూలగా తివాచీలు పరిచారు. మజ్జిగ, పరుపు, 2 వైపులా బాలీసులు. పందిరి మీద నుంచి పూలదండలు తోరణాల్లా పొడుగ్గా వేలాడుతున్నాయి. అరుణ అలంకారం చూస్తోంది. అలంకారం చూస్తున్నారా? వెనక నుంచి కంఠం వినిపించగానే గిరుక్కున తిరిగింది అరుణ. అతను రాజారావు. మీతో పరిచయం చేసుకోవాలని అనుకున్నాను అన్నాడతను. దేనికి? భాస్కర్ గారు చెప్పారు మీరు రేడియోలో ఆర్టిస్ట్ అని. అదే కాదు, మీరు మామలింగానికి వుడ్ బి బ్రైడ్ అని. సారీ, అలానే ఉండకూడదు. ఎర్రబడుతున్న అరుణ ముఖం చూసి అతను సిగ్గుపడ్డాడు. పర్వాలేదు. మీకు ఆ ఫ్యామిలీ తెలుసా? ఏదో కొద్దిగా. సుందరమ్మ గారు, ఎంజీఎం అలాగే ఉన్నారా? అరుణకి ఆ భాష అర్థం కాలేదు. సారీ, మామగారికి మేం పెట్టిన ముద్దు పేరది. ఎంజీఎమ్మా అడిగింది. మీరు ఇంగ్లీషు సినిమాలు చూస్తారా? చూస్తాను. అయితే మెట్రో గోల్డ్విన్ మేయర్ వారి. ఆగిపోయాడు రాజారావు. అరుణ పక్కున నవ్వింది. అమ్మయ్య, మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, పర్వాలేదు. ఎంతకీ ఆ పేరు ఎవరు పెట్టారు? నేనే. ఆమెకి సరిగ్గా సరిపోయింది. కానీ ఐఆమ్ సారీ, మీ వుడ్బీని మేమంతా మామలింగం అని టీజ్ చేసేవాళ్ళం. అందుకని అనేశాను. నో అఫెన్స్. ఎంతకీ ఏమన్నా మారాడా? ఏ విషయం? చిన్నప్పటి నుంచి గ్రానీ కొంగు పట్టుకుని తిరిగేవాడు. ఇంకా అలాగే ఉన్నాడా, లేక స్వతంత్రంగా ఆలోచిస్తున్నాడా? అరుణ బదులు చెప్పలేదు. ఈ వ్యక్తి మీద కోపంగా ఉంది. అంత కోపంలోనూ అరుణకి నవ్వొచ్చింది. ఎందుకు మీలో మీరు నవ్వుకుంటున్నారు? అడిగాడు రాజారావు. చెప్పనా? చెప్పండి. ఇంత చనువుగా మరో వ్యక్తి మాట్లాడుంటే ఊరుకుని ఉండేదాన్ని కాదు. కానీ మీరు అమ్మమ్మగారికి పెట్టిన నిక్కినేం, అది తలుచుకుంటే నాలో నాకే నవ్వొస్తోంది. ఈ ఎంజీఎం పేరులోంచి 3 సార్లు ప్రేక్షకుల మీద గాండ్రుమ్ అనే సింహం జ్ఞాపకం వచ్చి నవ్వుకుంటున్నాను. ఆ పోలిక నిజంగా లేదంటారా? అరుణ మాట్లాడలేదు. మీకు మామగారితో బాగా పరిచయం లేకపోవచ్చు. నాకు బాగా పరిచయం ఉంది. ఆవిడ చూస్తే తాతగారు కూడా భయపడి పారిపోతారు. మీకు వారితో బాగా పరిచయం ఉందా? వాళ్ళింటికి ఎప్పుడైనా వెళ్ళారా? అడిగింది అరుణ. పరిచయం ఉంది. ఆ ఇల్లు వాకిలి బాగా తెలుసు. ఎంజీఎం కూడా. మీకు బంధువులా? అవును కాదు. అంటే? ఆ తర్వాత మీరు అడగకూడదు. అడిగినా చెప్పను. కానీ మా మామలింగాన్ని మగవాణ్ణి చేస్తారని ఆశగా ఉంది. వాడు ఆ ముసలావిడ కొంగు వదిలితేనే గాని బాగుపడ్డు. మీకు ఆ కుటుంబంతో అంత పరిచయం ఉందా? వాళ్ళెప్పుడూ మీ విషయం ఎత్తలేదే? వాళ్ళంతేలేండి. ఆ ఇంట్లో మరో 2 ఉత్సవ విగ్రహాలుండాలి. ఉన్నాయా? ఎవరు? ఆనందం గారు, లక్ష్మీదేవి గారునా? చూసారా, మీరు కూడా పోల్చుకోగలిగారు. ఆ ఇంట్లో అందరూ తోలు బొమ్మలు. ఆ ఎంజీఎం ఎలా ఆడమంటే అలా ఆడుతాయి. మీరు కూడా ఆడగలరా అని నా సంశయం. మీరు హద్దులు దాటుతున్నారనుకుంటా. కాస్త తీవ్రంగానే అంది అరుణ. ఐఎమ్ సారీ, రియల్లీ సారీ. అరుగో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వస్తున్నారు అన్నాడతను పక్కకు తప్పుకుంటూ. గొంతులాట కార్యక్రమం హాస్యాలతో, పాటలతో ప్రారంభమైంది. రేడియోలో పాడే వరస పాటలు రమోల, అరుణ కలిసి పాడారు. మగ పెళ్లివారు
ఆడపెళ్లివారు వంతులు వేసుకుని పాటలు పాడారు. పూల చెండ్లు చాలా జోరుగా విసురుకున్నారు వధూవరులు. నీళ్ల బిందెలో ఉంగరం పడేసి వధూవరులని వెతికి పట్టుకోమన్నారు. ఆ వెతకడంలో పెళ్లికూతురు కెవ్వుమంది చెయ్యి పైకి లాక్కుని. అతను గిచ్చాడట. ఇది ఫౌల్స్ గేమ్ అన్నారు ఆడపెళ్లివారి తరపున. ఆ అమ్మాయి ఇందాకటి నుంచి గిచ్చుతోంది. నేను ఓర్చుకున్నాను. ఒక్కసారి నేను గిచ్చేటప్పటికి మీరంతా పట్టుకున్నారు. ఇది ఫౌలు కాదు అని పెళ్లికొడుకు వాదన. ఈ వాదన సీరియస్గా నడవలేదు. హాస్యాలతో అల్లర్లతో ముగిసింది బంతులాట. ఆ తర్వాత పేర్లు చెప్పించి లోపలికి తీసుకుని వెళ్లారు. ఆ రాత్రి 7ంటికి పాట కచేరీ ఆరంభమైంది. పందిట్లో ఒక పక్కగా వేదిక అమర్చారు. పెద్ద పరుపు పరిచి తెల్లటి దుప్పటి పరిచారు. వేదిక ఎదురుగా కుర్చీలు వేశారు. 500 దాకా పందిరికి వెనకగా వరుసగా బల్లలు పరిచి కుర్చీలు వేశారు. ఇది ఆధునిక పద్ధతిలోని డిన్నర్. ఈ డిన్నర్కి చుట్టుపక్కల ఊర్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు పెద్దవారు వస్తున్నారు. ఒక పక్క పాట కచేరీ, మరో పక్క విందు. పెళ్లికొడుకు పెళ్లికూతురుతో పాటు చాలామంది కదలకుండా కూర్చుని భావగీతాలు విన్నారు. ముఖ్యంగా రెమోల పాట చాలామందిని ఆకర్షించింది. స్టేజ్ మీద నుంచుని 2 భుజాల మీదను పైట కప్పుకొని పొడవాటి జడతో నాజూగ్గా ఉండి పాటలు పాడుతున్న అమ్మాయి ఎంఏ పాస్ అయిందని విన్న సభికులు మర్యాదగా ప్రవర్తించారు. సభికుల్లో చాలామంది యువకులు భాస్కర్ని, అరుణకి పెళ్ళయింది లేంది వివరాలు కనుక్కున్నారు. ముందు వరుసలో కూర్చున్న రాజారావు కదలకుండా తన పాటలు వినడం గమనించింది అరుణ. రెప్ప వేయకుండా అతను తనను పరిశీలిస్తున్నాడు. తన ముఖ భంగిమలు కనిపెడుతున్నాడు. అరుణకి ఇబ్బందిగా ఉంది. అతను వెనక వరుసలోకి వెళ్ళిపోతే బాగుండు అనుకుంది. రమోలా మైకందుకున్నాక అరుణ వేదిక దిగి కిందకొచ్చింది. రాజారావు లేచి తన పక్కనున్న కుర్చీ చూపాడు, కూర్చోమన్నట్లు. అరుణ ఆనాడు తన లక్కీ చీర కట్టుకుంది. నెమలికంఠం రంగు వెంకటగిరి జరీ చీర కట్టుకుని తెల్ల జాకెట్ వేసుకుంది. ముత్యాల దండ వేసుకుంది. ఒక్క క్షణం పాటు అమ్మమ్మగారు పెట్టిన పచరాళ్ల సెట్టు పెట్టుకుందామా అన్న కోరిక కలిగింది. వెంటనే రమోలా జ్ఞాపకం వచ్చింది. పాట కచేరీ అంటే రమోలా ఆడంబరంగా గాడిగా డ్రెస్ చేసుకుంటుంది. తను రమోలలా ఉండకూడదు. అందుకనే సింపుల్గా వేదికనెక్కి పాటలు పాడింది అరుణ. మా వాడు చాలా అదృష్టవంతుడు. కంగ్రాచ్యులేషన్స్ అన్నాడతను. థ్యాంక్స్ అంది క్లుప్తంగా. తాతగారు మీ పాటలు వినలేదా? విన్నారు. ఆయనకు కృష్ణశాస్త్రి గారి పాటలంటే ఇష్టం. అందుకని అడిగాను. వారింట్లో ప్రతి ఒక్కరి అభిరుచులు ఇంత సన్నిహితంగా తెలిసిన మీరు ఎవరో చెప్పకుండా ఉండడం న్యాయం కాదు. అమ్మమ్మగారికి మీరు కనిపించారని చెప్పొద్దా? చెప్పండి. ఎవరని? రాజారావని వెంటనే గుర్తుపడుతుంది అన్నాడతను. మీరింకా ఉంటారా? లేదు, రేపు మెయిల్కి వెళ్ళిపోతాం. ర్యాలీ చూడకుండానే? ఆ విగ్రహం చాలా ప్రసిద్ధి చెందింది. చాలా అందంగా ఉంటుంది. అవునట, భాస్కర్ గారు చెప్పారు. అయితే రేపు ఉదయం వేళ తీసుకువెళతాను, మీకు అభ్యంతరం లేకపోతే. మేము 3 ఉన్నాం. మీ ఒక్కరినే పిలవడం లేదు. మీ పార్టీలోని 6గురిని తీసుకువెళతానంటున్నాను. వ్యాన్ తీసుకుంటే 2 గంటల్లో వచ్చేయచ్చు. మా వాళ్లను కనుక్కుంటాను. రేపు 10 దాటితే మీరు బయటికి వెళ్ళడానికి యోగ్యత ఉండదు. అంతా గందరగోళం. ఏం? మీకే తెలుస్తుంది. తినబోతూ రుచి అడక్కండి. ఆ వైపుగా వచ్చిన భాస్కర్ని రాజారావు అడిగాడు. వీళ్లను రేపు ఉదయం ర్యాలీ తీసుకెళ్తాను. అలాగే, కోనసీమ ఓ రౌండ్ వేసిరా. మామిడి తాండ్ర పూతరేకులు కూడా కొనిపించు. మన నాయుడు గారిని అడుగు, మంచివి ఏర్పాటు చేస్తారు. వ్యాన్ కావాలి. బాబాయ్తో చెప్పి ఏర్పాటు చేస్తాను అంటూ భాస్కర్ వెళ్ళిపోయాడు ఎవరో పిలిస్తే. భాస్కర్ అరుణ కంటికి అసలు కనపడడం లేదు. దూరం నుంచి ప్రతి పనిలో అతనే ఉంటూ కనబడుతున్నాడు గాని మాట్లాడే అవకాశం కలగడం లేదు. ఈ రాత్రి హరికథకొస్తారా? అడిగాడతను. హరికథ? అప్పుడే 9 అవుతోంది. ఇంకా హరికథ? అడిగింది. ఈ లలిత సంగీతం నాగరికుల కోసం. హరికథ పెద్దవాళ్ళకి, పనివాళ్ళకిని. తెల్లవారి 4 దాకా లాగుతాడు హరిదాస్ గారు. మీరు వింటారా? సరదాకి ఫ్రెండ్స్ అంతా చేరి సరదాగా వింటాం. సరదా ఏమిటి? హరికథలో సరదా ఉంటుందా? మీరెప్పుడు ఈ పల్లెటూరి హరికథలు వినలేదనుకుంటా. వీటిల్లో రాజకీయాలు మొదలు రంకు కథల దాకా అన్నీ ఉంటాయి. మసాలా శనగల్లా అందరికీ నచ్చేట్లు సినిమా పాటలు కూడా మేళవించి చెబుతారు. మీకు ఈ ప్రాంతాలు బాగా పరిచయం ఉన్నట్లుందే. నా బాల్యమంతా ఇక్కడే గడిచింది. చదువు? స్కూల్ ఫైనల్ దాకా ఇక్కడే. ఆ తర్వాత రాజమండ్రి అన్నాడతను. అతని గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలనుంది. ఎవరితను? అమ్మమ్మగారికి ఇతనికి ఏం సంబంధం? బంధువులా, స్నేహితులా? ఎవరు? అరుణకి చాలా అడగాలనుంది. పెళ్లి కాబోయే తనకు ఒక పరాయి మగవాణ్ణి గురించి ఇటువంటి ఆలోచనలు, ఆరాలు ఎందుకు? మీరొక్కరే వచ్చారా? అడిగింది అరుణ. అవును అన్నాడతను నవ్వుతూ.